గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ ఇవాళ రామోజీ ఫిలిం సిటీలో చాలా ఘనంగా అయితే నిర్వహించబోతున్నారు. మరి సినిమా మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ వరల్డ్ వైడ్‌గా ఉండడం జరిగింది. సో, మరి ఈవెంట్ నిర్వహించడం ఎటువంటి అప్డేట్స్ ఇస్తారా అని చెప్పేసి అటు ఆడియన్స్‌లో మహేష్ బాబు గారి అభిమానుల్లో ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే మరి ఈ సినిమాకి సంబంధించి ఈవెంట్‌కి సంబంధించి ఎవరెవరు గెస్టులు రాబోతున్నారా అన్న ఉత్కంఠ కూడా ఇప్పటికీ అలాగే ఒక సస్పెన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో, ఆహ్ సో, చాలామంది వాళ్ళొస్తారు, వీళ్ళొస్తారని జెప్పేసి వాళ్ళ ఒపీనియన్స్ తెలియజేస్తారు గానీ, పక్కాగా అటు అఫీషియల్‌గా వీళ్ళు వస్తున్నారు అని జెప్పేసి ఎక్కడ కూడా ఎవరు కూడా అనౌన్స్ చేయకపోవడం చూస్తున్నాం. మరి ఇది స్ట్రాటజిక్‌గా అనౌన్స్ చేయట్లేదు అని జెప్పేసి కూడా చెప్తున్నారు. సర్ప్రైజ్ చేద్దాం. సో, ఈ గెస్టులొచ్చేసాక అని జెప్పేసి ఆ ప్లాన్‌లో భాగంగానే వాళ్ళెవరూ కూడా ఆహ్ అనౌన్స్ చేయకపోవడం అయితే చూస్తూ వస్తున్నాం. అయితే సినీ వర్గాల్లో మాత్రం కొంతమంది గెస్టులు ప్రత్యేకమైన గెస్టులు అయితే వస్తున్నట్టుగా అయితే ఒక టాక్ అయితే నడుస్తుంది. మరి ఎవరెవరు వస్తున్నారు? ఎలా ఉండబోతుంది గెస్టులు? ఎంతమంది వస్తున్నారు? వీటికి సంబంధించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారు వీళ్ళ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ గ్లోబ్ ట్రోటర్ ఇప్పుడైతే వర్కింగ్ టైటిల్ ఇదే కాబట్టి సో, ఈ సినిమాకి సంబంధించి అంచనాలు ఏ విధంగా ఉన్నాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో, రీసెంట్ టైమ్‌లో చాలా అప్డేట్స్ ఇస్తూ కూడా వచ్చారు. మొదట మన 'పృథ్వీరాజ్ సుకుమారన్' విలన్ తన గెటప్‌ని రిలీజ్ చేయడం, తన లుక్‌ని రిలీజ్ చేయడం. ఆ తర్వాత ఒక సాంగ్ రిలీజ్ చేశారు 'సంచారి' అని చెప్పేసి ఆ సాంగ్ రిలీజ్ అయిపోయింది. ఆ తర్వాత 'ప్రియాంక చోప్రా' 'మందాకిని' రోల్‌లో ఉన్న ఆ లుక్‌ని రిలీజ్ చేశారు. సో, ఇవన్నీ వచ్చేసాయి. మహేష్ బాబు గారి లుక్ ఎప్పుడా అని చెప్పేసి ఒక ఉత్కంఠ ఆడియన్స్‌లో అయితే ఉంది. ఎప్పుడెప్పుడు తన లుక్ వస్తుందా? ఎలా ఉండబోతున్నారా? అని చెప్పేసి సో, ఫుల్ ఎక్సైట్‌మెంట్‌తో అయితే ఉన్నారు. సో, గతంలో మహేష్ బాబు గారి బర్త్‌డే సందర్భంగా ఒక చిన్న షార్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. అక్కడ మహేష్ బాబు గారి ఫేస్ కనిపించదు. జస్ట్ మెడలో ఉన్న ఆ రుద్రాక్ష అది మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. సో, అప్పుడు అప్డేట్స్ ఇచ్చారు. నవంబర్‌లో ఈవెంట్ ఉంటుంది. మేము ఫుల్‌గా అప్డేట్స్ ఇస్తామని చెప్పేసి. సో, అలా ఒక సస్పెన్స్‌నైతే మహేష్ బాబు గారి అభిమానులు ఒక క్యూరియాసిటీనైతే ఆ పోస్టర్‌తో నింపేశారు. దాన్ని ఇప్పటి నవంబర్ వరకైతే అలా మెయింటైన్ చేస్తూ వచ్చారు. అండ్ ఈవెంట్ దగ్గర పడుతున్న కొద్దీ దాని కోసం వెయిట్ చేయడం. అంటే చాలామంది మహేష్ బాబు గారి అభిమానులు ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఇది ఈవెంట్ జరగబోతుందా? లేకుంటే సినిమానే డైరెక్ట్‌గా రేపు రిలీజ్ అవ్వబోతుందా? అన్న అటువంటి ఒక పొజిషన్‌లో వాళ్ళున్నారు. సో, అంత ఎక్సైట్‌మెంట్ ఈవెంట్ పట్ల ఉంది. సో, వాళ్ళకు ఏ స్థాయిలో దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే, ఇవాళ మహేష్ బాబు గారి సినిమా రిలీజ్ ఏమో రిలీజ్ అయితే ఎటువంటి సెలబ్రేషన్స్ ఉన్నాయో, అటువంటి సెలబ్రేషన్స్ ఈ ఈవెంట్‌కే జరగడం చూస్తున్నాం. సో, ఆ స్థాయిలో అభిమానులైతే ఈ సినిమా పట్ల, ఈ ఈవెంట్ పట్ల ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నారు. సో, వాళ్ళంతా కూడా ఆ పాసులు సొంతం చేసుకొని మరి రామోజీ ఫిల్మ్ సిటీ వైపైతే కదులుతున్నారు. సో, చాలామంది దీనికి పాసులైతే దొరకలేదు. సో, వాళ్ళు మహేష్ బాబు గారు కావచ్చు, రాజమౌళి గారు కావచ్చు, వీళ్ళు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. సో, పాసులున్న వాళ్ళు మాత్రమే రావాలి. పోలీస్ ఇన్‌స్ట్రక్షన్స్ పాటించాలి. కేవలం పాస్‌పోర్ట్‌లు ఎవరైతే అది కూడా మన ఫిజికల్ పాస్‌పోర్ట్‌లు మాత్రమే, ఆ పాస్‌లు మాత్రమే ఉన్నవాళ్ళు రావాలని చెప్పేసి చెప్పారు. సో, ఆన్‌లైన్‌లో అక్కడిక్కడ మేము పాస్‌పోర్ట్‌లు అమ్ముతున్నామని చెప్పేసి ఎవరైనా చెప్తే నమ్మొద్దు. అటువంటి మోసాలకు పోవద్దు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో, ఆ రకంగా ఎవరి దగ్గరైతే ఆ పాస్‌లున్నాయో వాళ్ళు మాత్రమే రావాలని చెప్పేశారు. ఆ పాస్‌లు కూడా చాలా వైరల్ అయిపోతున్నాయి. ఆ పాస్‌లు కూడా చాలా వైరల్ అయిపోతున్నాయి. ఎందుకంటే దాన్ని ఒక పాస్‌పోర్ట్ సైజ్‌లో ప్రింట్ చేయడం, అందులో వాళ్ళ ఫోటోలు, మళ్ళీ ఆ రూట్ మ్యాపు వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ ఉండడం, అక్కడ ఒక స్కానర్ కూడా ఉండడం. సో, ఇవన్నీ ఒక మంచి ఆర్గనైజ్డ్‌గా తీసుకెళ్లడం చూస్తున్నాం. సో, ఆ పాస్‌పోర్ట్ కూడా ఫుల్‌గా వైరల్ అయిపోతుంది. సో, అలా ఒక చిన్న ప్రమోషన్ టైప్‌లో కూడా జరిగింది. సో, అంటే ఫస్ట్ టైమ్ ఈ విధంగా ఒక సినిమా ఈవెంట్‌కు పాస్‌పోర్ట్ సైజ్‌లో చాలా వినూత్నంగా దాన్ని డిజైన్ చేయడం, ఎంట్రీ టికెట్ అనేది చూస్తూ వస్తాం. ఇది రాజమౌళి గారి స్ట్రాటజీస్ ఇలానే ఉంటాయి మనకు తెలిసిందే. అండ్ ఫస్ట్ టైమ్ ఈ ఈవెంట్‌ని జియో హాట్‌స్టార్ వాళ్ళకు రైట్స్‌ని ఇవ్వడం మనం చూస్తూ వస్తున్నాం. సో, మామూలుగా ఈవెంట్లు అంటే మనకు యూట్యూబ్‌లో రిలీజ్ అయిపోతూ ఉంటాయి. లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుంది. మనం చూసుకుంటూ వస్తాం. కాకపోతే ఇప్పుడు చాలా కొత్తగా హాట్‌స్టార్‌లో అయితే రిలీజ్ చేశారు. ఆహ్, లైవ్ స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అండ్ ఇక్కడ మహేష్ బాబు గారి క్రేజ్ ఎంతుందో, ఈ సినిమాకి సంబంధించిన ఎంత హైప్ ఉందో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. ఈ సినిమా ఈ ఈవెంట్‌ని ఇలా హాట్‌స్టార్ కొనుక్కుంది. హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవ్వబోతుందో తెలిసి హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్స్ పెరిగిపోయాయి. దాని డౌన్‌లోడ్స్ కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఈవెన్ 1,000,000,000 టచ్ అయినట్టుగా తెలుస్తుంది. సో, ఆ రేంజ్‌లో అయితే ఈ సినిమా యాప్ డౌన్‌లోడ్స్ చేసుకోవడం జరిగింది. ఇది మహేష్ బాబు గారి అభిమానుల తమ సత్తా ఏంటో చూపిచ్చారు ఈ విషయంలో. సో,
ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఈ ఈవెంట్ కోసం అండ్ ఈ సినిమా కోసం ఎంతలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారని చెప్పేసి. సో, అలా అన్నీ సెట్ చేసేసుకున్నారు ఇవాళ ఈవెంట్ కోసం అని చెప్పేసి. అలాగే అక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో పెద్ద ఎత్తున సెట్ కూడా ఏర్పాటు చేశారు. ఒక ఎల్ఈడీ స్క్రీన్ అది కూడా 30 ఫీట్ వెడల్పు అండ్ 100 ఫీట్ హైట్ ఉన్న ఒక పెద్ద స్క్రీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో, అలా మంచిగా ఒక ఆర్గనైజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. మంచి హైప్ ఉన్న సినిమా ఇది. దాంతో మరి ఈ సినిమాకి ఎవరెవరు గెస్ట్‌లొస్తారా అన్న ఉత్కంఠ కూడా ఉంది. సో, చాలామంది స్టార్ డైరెక్టర్లు వస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఒకరి పేరు ఎప్పటినుంచో కూడా వినిపిస్తూ ఉంది. మరి ఆయన వస్తున్నారా లేదా అన్న కన్ఫర్మేషన్ లేదు గానీ, సినీ వర్గాల్లో ఆయన రాబోతున్నారన్న టాక్ అయితే వినిపిస్తుంది. ఆయన ఎవరో కాదు, హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ గారు. ఆయన రాబోతున్నట్టుగా తెలుస్తుంది. సో, గతంలో ఎప్పటినుంచో కూడా ఆయన ఈ సినిమా ఈవెంట్‌కి వస్తున్నారని ప్రచారం జరిగినప్పటికీ దానికి అఫీషియల్‌గా అయితే వీళ్ళు చెప్పలేదు. అయితే ఇప్పుడు సర్ప్రైజ్ చేద్దాము ఒక్కసారిగా తీసుకొచ్చి అని చెప్పేసి ఆ ప్లాన్‌లో భాగంగానే ఈ విధంగా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారన్న క్వెషన్స్ రైజ్ అవుతున్నాయి. మళ్ళీ ఆయనొస్తే విపరీతంగా హైప్ వస్తుంది. హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాకి సంబంధించి ఒక గుర్తింపు లభిస్తుంది. ఆల్రెడీ రాజమౌళి గారు, మహేష్ బాబు వీళ్ళ సినిమా అనౌన్స్ చేయగానే ఇది హాలీవుడ్ రేంజ్‌లో కూడా ప్రచారాలు జరగడం, ఈవెన్ జేమ్స్ కెమెరాన్ గారే 'ట్రిపుల్ ఆర్' తర్వాత ఆస్కార్ సంబంధించిన ఆ ఈవెంట్‌లో మీరెక్కడన్నా అంటే సినిమా తీయబోతే నాకొకసారి చెప్పండి అని చెప్పేసి జేమ్స్ కెమెరాన్ గారు అడగడం, ఇటువంటి సందర్భాలు మనం చూస్తాం. ఆ నేపథ్యంలోనే అటు హాలీవుడ్, టాలీవుడ్ కాస్త మిక్సప్ అయిపోవడంతో ఇప్పుడు ఆయన రాబోతున్నారన్న వార్తలకు ఇది కాస్త బలమైతే చేకూరింది. వస్తే మాత్రం ఈ సినిమాకి సంబంధించి హాలీవుడ్ స్థాయిలో అయితే ఈ గుర్తింపు అయితే దొరుకుతుంది. రేపటి రోజు ఈ సినిమాని 120 కంట్రీస్‌లో రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. చాలా లాంగ్వేజ్‌లో రిలీజ్ కాబోతుంది కాబట్టి అదంతటికి కూడా ఇది హెల్ప్ అవుతుంది ఈ ఈవెంట్. అంటే ఈ సినిమా ఇప్పుడు హాట్‌స్టార్‌లో అయితే మన దేశంలో చాలామంది చూస్తారు. సో, వ్యూవర్‌షిప్ చాలానే వస్తుంది. హాలీవుడ్ మార్కెట్‌లో కూడా దీన్ని పెద్ద ఎత్తున ఈవెంట్‌ని తీసుకెళ్లాలంటే ఆయనొస్తే జేమ్స్ కెమెరాన్ అక్కడ కూడా ఈ ఈవెంట్‌ని ఎక్కువగా చూస్తారు. సో, ఆ రకంగా ఇంకా ప్రమోషన్ అవుతుందన్న భావనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఈవెంట్ మొత్తాన్ని కూడా ఇక్కడ జియో హాట్‌స్టార్‌లో రిలీజ్ చేస్తే, ఇంగ్లీష్‌లో మాత్రం వెరైటీ అనే ఒక యూట్యూబ్ ఛానెల్‌లో రిలీజ్ చేయబోతున్నారు. సో, అక్కడ వాళ్ళు కూడా చూడాలి అనంటే పక్కా కెమెరాన్ లాంటి ఒక స్టార్ డైరెక్టర్ వస్తే మాత్రమే సాధ్యం అని చెప్పేసి తెలుస్తుంది. మరి ఆయన వస్తారో లేదో అనేది మనము కాస్త ఇంకొన్ని గంటలు వెయిట్ చేస్తే మాత్రం తెలిసిపోతుంది. అలాగే ఇక మన దగ్గర నుంచి చూసుకుంటే రామ్ గోపాల్ వర్మ గారి పేరు వినిపిస్తుంది. పూరి జగన్నాథ్ గారి పేరు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి పేరు వీళ్ళు కూడా రాబోతున్నట్టుగా సినీ వర్గాల్లో టాక్‌గా నడుస్తుంది. అంటే వీళ్ళంతా కూడా రాజమౌళి గారికి చాలా దగ్గర. మళ్ళీ ఆహ్, మహేష్ బాబు గారికి కూడా దగ్గర కాబట్టి సో, వాళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళతో పాటు బాలీవుడ్, కోలీవుడ్ మిగతా ఇండస్ట్రీల నుంచి కూడా స్టార్ డైరెక్టర్లు ఈ విధంగా గెస్టులుగా రాబోతున్నట్టుగా అయితే ప్రచారం అయితే జరుగుతుంది. సో, మొత్తం లిస్ట్ ఎలా ఉందనేది తెలియకపోవచ్చు గానీ వీళ్ళ లిస్ట్ అయితే చాలా బలంగా వినిపిస్తుంది. మరి చూద్దాం ఎవరెవరు వస్తారు ఈ ఈవెంట్‌కి? ఎలా జరుగుతుంది ఈ ఈవెంటు? మరి ఎటువంటి అప్డేట్స్ ఇస్తారో అని చెప్పేసి చూడాలి ఒకసారి. సో, అప్డేట్స్‌కి సంబంధించి మహేష్ బాబు గారి లుక్ సంబంధించి ఆ ఇంట్రొడక్షన్ వీడియో మొదట అక్కడ ప్లే అయిన తర్వాత ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించారు. అంటే అక్కడ టైటిల్ లుక్కు మహేష్ బాబు గారి లుక్ రివీల్ అయిపోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఒక గ్లిమ్స్ రూపంలో అది రాబోతున్నట్టుగా అయితే సో, మనకి ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ మరి ఎలా ఉంటుందనేది చూడాలి. సో, అది ఫస్ట్ అక్కడ ప్లే అయిన తర్వాత ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తారు. సో, మనం హాట్‌స్టార్ చూసేటప్పుడు మనకు అది కనిపించేస్తుంది. యూట్యూబ్‌లోకి రావడానికి కాస్త టైం పట్టొచ్చు. మరి అప్పుడే రిలీజ్ చేస్తారా? రేపు రిలీజ్ చేస్తారని చూడాలి. సో, ఇలా ఒక పక్కా ప్లానింగ్‌తో అయితే ఈవెంట్ ఫుల్ గ్రాండ్‌గా అయితే జరగబోతుంది. మహేష్ బాబు గారి అభిమానులైతే వెయిట్ చేస్తున్నారు. ఆహ్, చూద్దాం మరి ఈ ఈవెంట్‌కి సంబంధించి ఎవరెవరు గెస్ట్‌లొస్తారు? ఎలా జరగబోతుంది? ఎటువంటి అప్డేట్స్ ఇస్తారు? వీటన్నిటికి కూడా మరికొన్ని గంటల్లో ఈ ఉత్కంఠకైతే తెరబడిపోతుంది. మళ్ళీ సినిమా టైటిల్ కూడా ఇప్పటివరకు ఏవైతే 'వారణాసి' అని, 'గరుడ' అని, 'గ్లోబ్ రూటర్' అని, 'సంచార్' అని వైరల్ అవుతున్నాయో వాటికి కూడా ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. వెయిట్ చేద్దాం ఈ ఈవెంట్‌కి సంబంధించి ఎలా ఉండబోతుందనేది. థాంక్ యూ సో మచ్.